హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోషిని వ్లాగ్స్. ఈరోజైతే సాటర్డే వ్లాగ్. సో సాటర్డే కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటాము. నేనైతే ఇంకా మొత్తం అంతా బట్టలు అవన్నీ సర్దుకుందాం అనుకున్నాను. సో నేను అదైతే దివాన్ కాట్ వచ్చేసి స్టోరేజ్ దివాన్ కాట్ అనమాట. అందులో ఉన్న బట్టలు అయితే ఫస్ట్ అన్నీ తీసాను. ద బెస్ట్ ఐడియా ఏంటి అంటే, మనం రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు ఇట్లాంటి స్టోరేజ్ దివాన్ కాట్ కానీ స్టోరేజ్ బెడ్ కానీ యూజ్ అవుతుంది. బికాస్ ఎందుకంటే మనకి ఎక్కువ కబోర్డ్స్ అయితే ఉండవు. సో రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు అయితే ఇదైతే ఒక బెస్ట్ ఎక్విప్మెంట్ లాగైతే మనం యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ బట్టలన్నీ తీసేసి పక్కన పడేసాను. దెన్ దాని తర్వాత ఏవైతే మేకప్ కిట్ సమ్ రిలేటెడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో బాక్సెస్ అవన్నీ కూడా అందులో నేను స్టోర్ చేసేసాను. సో ఒక్కొక్కటిగా తీసి నీట్గా బాగా దుమ్ము పట్టినట్టు ఉంటే నీట్గా దుమ్మంతా క్లీన్ చేసుకున్నాను. నేనేంటి అని అంటే, ఏ బాక్స్కి ఆ బాక్స్ సపరేట్గా నేనైతే నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇప్పుడు ఆర్టిఫిషియల్ హారమ్స్ కానీ చైన్స్ కానీ ఒక బాక్స్లో, లేకపోతే మేకప్ ఐటమ్స్ ఒక బాక్స్లో, బ్యాంగిల్స్ ఒక బాక్స్లో, అట్లా నీట్గా ఏ బాక్స్కి ఆ బాక్స్ నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నప్పుడు మనకి ఇమీడియట్ కావాలంటే అన్నీ తీయకుండా పర్టిక్యులర్ బాక్స్ తీసుకుంటే మనకి ఈజీ అవుతుంది. సో అట్లా నేనైతే అన్నీ చూశాను. నాకైతే లైక్ యాంటిక్ పీసెస్ హారమ్స్ ఉన్నాయనే కానీ ఎప్పుడు నేనైతే యూస్ చేసింది లేదు. పేరుకి కొని పక్కన పెట్టాను అంతే. నెక్స్ట్ నేనైతే బ్యాంగిల్స్ అయితే ఇట్లా నీట్గా ఒక బ్యాంగిల్ బాక్స్లో అయితే ఏ సెట్కి ఆ సెట్ అయితే ఆర్గనైజ్ చేశాను. నేనైతే ఈ బాక్స్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు లైక్ 120 ఆర్ 130 అయితే పడింది. బట్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. మనకు అన్ని సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే ఒక్క బాక్స్లో నీట్గా మనం అయితే ఆర్గనైజ్ చేయొచ్చు. ద సేమ్ వే నేను బీటెక్ ఎప్పుడో చదువుతునేటప్పుడు ఉన్న వాచెస్ అన్నీ కూడా దొరికాయి. ఆ వాచెస్ నెక్స్ట్ ఎలాగైనా మనం ఒకసారి ఇల్లు క్లీన్ చేసాము అంటే చిన్నప్పటి ఫొటోస్ కూడా